విజయవాడ అమరావతి మధ్య రోప్వే ప్రాజెక్టుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సుమారు 12 కిలోమీటర్ల మేర రోప్వేను పీపీపీ విధానంలో అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి బస్టాండ్, కనకదుర్గమ్మ ఆలయం, పున్నమి ఘాట్, భవానీ ఐలాండ్ మీదుగా అమరావతిని అనుసంధానం చేస్తారు. ఈ ప్రాజెక్టు గాని పూర్తయితే కృష్ణానది, ఇంద్రకీలాద్రి, భవానీ ఐలాండ్ అందాలను ఆకాశ మార్గంలో వీక్షించే అవకాశం పర్యాటకులకు కలుగుతుంది. విజయవాడ అమరావతి రోప్వే గురించి మరింత సమాచారం మా విజయవాడ బ్యూరో ప్రతినిధి హారిక అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ విజయవాడ అమరావతికి మరో భారీ కనెక్టివిటీ ప్రాజెక్ట్ రాబోతోంది. ఇంతకు ముందు చూసినట్లయితే రోడ్ ప్రాజెక్ట్ చూసాము, అలాగే రైల్వే ప్రాజెక్ట్ చూసాము. ఇప్పుడు చూసినట్లయితే రోప్వే రాబోతుందని చెప్పుకోవచ్చు. అమరావతి నుంచి విజయవాడకి భారీ రోప్వే ప్రాజెక్ట్ అనేది రాబోతుంది. దీనికి సిఆర్డిఏ కూడా అప్రూవల్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ భారీ ప్రాజెక్ట్ ఎక్కడి నుంచి రాబోతుంది అనే విషయాల్లోకి వెళ్తే, బస్ స్టాండ్ నుంచి అమరావతి విజయవాడలో మరో కీలకమైన కనెక్టివిటీ ప్రాజెక్ట్ అనేది రోడ్, రైల్వే మార్గాలతో పాటు ఇప్పుడు ఆకాశ మార్గంలో ప్రయాణానికి రోప్వే తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఇటీవల 64th సిఆర్డిఏ సమావేశంలో ఈ రోప్వే ప్రాజెక్టుకు ఆమోదం లభించింది. ప్రాజెక్టును పీపీపీ విధానంలో అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. అయితే విజయవాడలో రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభమయ్యి రోప్వే బస్ స్టాండ్ నుంచి, అలాగే ఇంద్రకీలాద్రిపై ఉన్న అమ్మవారి ఆలయం, అలాగే పున్నమి ఘాట్, భవానీ ఐలాండ్ మీదుగా అమరావతిలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు అనుసంధానం చేసే ప్రతిపాదన ఉంది. అంటే నగరంలో ప్రధాన రవాణా కేంద్రాలను, అలాగే పర్యాటక ఆధ్యాత్మిక ప్రాంతాల్లో ఈ రోప్వే నెట్వర్క్ తీసుకురావాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఈ ప్రాజెక్ట్ కేవలం ప్రయాణ సౌకర్యానికి కాకుండా విజయవాడ అమరావతి ప్రాంతంలో టూరిజం, అలాగే పుణ్యక్షేత్రాల సందర్శన, అలాగే భవానీ ఐలాండ్ వంటి టూరిజం ప్రాంతాలను కూడా అభివృద్ధి పరిచేలాగా ఈ ప్రణాళిక ఉండబోతోంది. అలాగే ముఖ్యంగా పండుగలు, అలాగే వీకెండ్స్, అలాగే ప్రత్యేక సమయాల్లో ఫ్యామిలీతో గడిపేందుకు ఇది ఒక మంచి ఉపయోగపడుతుందని కూడా ప్రభుత్వం భావిస్తుంది. అలాగే విజయవాడలో రద్దీ ప్రాంతాల్లో కూడా అదే రవాణాకు సంబంధించి ఒత్తిడిని కూడా తగ్గించేందుకు ఈ రోప్వే ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రభుత్వం ఆలోచిస్తుంది. అయితే ఈ రోప్వే విషయంలో మరో ముఖ్యమైన విషయం ఏంటంటే పీపీపీ విధానం అని చెప్పుకోవచ్చు. అంటే ప్రభుత్వంపై మొత్తం ప్రాజెక్ట్ భారం పడకుండా ఉండేందుకు ప్రైవేట్ భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్ట్ అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే డిపిఆర్లు, అలాగే బిడ్ డాక్యుమెంట్లు తయారీ కోసం కన్సల్టెన్సీ సేవలకు ఏజీఐసిఎల్ టెండర్ ప్రక్రియ చేపట్టింది. అయితే మార్చిలో 2026లో విజయవాడ బస్ స్టాండ్ నుంచి భవానీ ఐలాండ్ వరకు, కనకదుర్గ ఆలయం నుంచి అలాగే పున్నమి ఘాట్ కలుపుతూ రోప్వే అభివృద్ధికి సంబంధించి డిపిఆర్ సిద్ధం చేయడానికి ఈఓఐ జారీ చేసినట్లు అధికారిక టెండర్లు అయితే రికార్డులు చూపుతున్నాయి. అయితే ఇప్పటికీ ప్రస్తుతానికి ఆమోదం పొందిన ప్రతిపాదన దశలోనే ఉందని చెప్పుకోవచ్చు. ముందు పూర్తి స్థాయిలో డిపిఆర్, అలాగే ఆర్థిక టెండర్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఇంకా పూర్తి స్పష్టత రావాల్సి ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఈ రోప్వే పూర్తయిన తర్వాత విజయవాడలో మరో ప్రత్యేక ఆకర్షణగా మారబోతుందని కూడా చెప్పుకోవచ్చు. ఒకవైపు కృష్ణానది, అలాగే మరోవైపు ఇంద్రకీలాద్రి, అలాగే భవానీ ఐలాండ్ని కలుపుతూ ఈ రోప్వే ఉండబోతుంది. అంటే ఒక ఆధ్యాత్మిక, అలాగే టూరిజం సంబంధించి చాలా డెవలప్మెంట్ ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి టెండర్ ప్రక్రియ దశలోనే ఉన్నాయి కాబట్టి ఆ టికెట్ ప్రైస్ ఎంత పెట్టాలి, లేకపోతే ఈ రోప్వేకి ఎంతమంది ప్యాసింజర్స్ ఉండాలనేది పూర్తి స్థాయిలో వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది. సో ఇప్పటికే చూసుకుంటే కనెక్టివిటీకి సంబంధించి విజయవాడలో ప్రధాన ద్వారంగా ఏదైతే ప్రకాశం బ్యారేజ్ ఉందో అక్కడ ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మించాలని, సిగ్నేచర్ బ్రిడ్జ్ నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాటు ఈ రోప్వే కూడా అందుబాటులోకి వస్తే విజయవాడకి ఒక ప్రత్యేక ఆకర్షణగా ఈ రోప్వే, అలాగే ఈ సిగ్నేచర్ బ్రిడ్జ్ ఉంటుందని కూడా చెప్పడం జరుగుతుంది. దీనికి సంబంధించిన పూర్తి స్థాయిలో ఎప్పటి నుంచి ప్రారంభించాలి అనే దాని విషయాన్ని చూసుకుంటే సుమారు 750 కోట్ల అంచనాలతో ఈ ప్రాజెక్ట్ ఉండబోతోందని అంచనా. అయితే పూర్తి స్థాయిలో డిపిఆర్, అలాగే టెండర్లు అయితే ఇంకా బడ్జెట్ పెరుగుతుంది లేకపోతే తగ్గుతుందా అనే విషయం ఇంకా తెలియాల్సింది. సో దీనికి సంబంధించిన ప్రణాళికలు అవన్నీ ప్రభుత్వం సిద్ధం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో అందుబాటు తేవడానికి ఎప్పటి నుంచి ప్రారంభించాలి అనేది త్వరలోనే వెల్లడిస్తామని కూడా చెప్పడం జరుగుతుంది. సో ఇప్పటికే విజయవాడలో చాలా డెవలప్మెంట్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ రోప్వే, అలాగే సిగ్నేచర్ బ్రిడ్జ్ ఇలా డెవలప్మెంట్ సంబంధించి, రవాణాకు సంబంధించి ఒత్తిడి తగ్గడమే మాత్రమే కాకుండా టూరిజం కూడా చాలా ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎక్కడెక్కడ నుంచి ఇప్పటికే విజయవాడ అనగానే అమ్మవారి గుడి, అలాగే ఈ భవానీ ఐలాండ్ ఒక ప్రత్యేక ఆకర్షణ. దీనికి సంబంధించి రోప్వే కూడా యాడ్ అయితే ఇంకా డెవలప్మెంట్ బాగుంటుందనే ప్రభుత్వం భావిస్తుంది. వీడియో జర్నలిస్ట్ వెంకటేష్తో హారిక, వైకే న్యూస్, విజయవాడ.
తిరుపతిలో జరిగిన అమరావతి ఛాంపియన్షిప్ పోటీలు అంచనాలకు మించి విజయవంతమయ్యాయని శాప్ చైర్మన్ రవినాయుడు తెలిపారు. భారీ సంఖ్యలో క్రీడాకారులు పాల్గొనడం, 12 క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించడం రాష్ట్ర క్రీడా చరిత్రలో మైలురాయిగా నిలిచిందన్నారు. ప్రతిభ కనపరిచిన క్రీడాకారులకు మెరుగైన శిక్షణతో పాటు ప్రోత్సాహకాలు అందిస్తామని తెలిపారు. ఆగస్టు 29న విజేతలకు శాసనసభ స్పీకర్ అలాగే మంత్రుల చేత తిరుపతి వేదికగా నగదు జ్ఞాపికల బహుమతులు అందజేస్తామంటున్న శాప్ చైర్మన్ రవినాయుడుతో మా తిరుపతి జిల్లా ప్రతినిధి సెల్వం ఫేస్ టు ఫేస్. తిరుపతి వేదికగా కూడా 2026 అమరావతి ఛాంపియన్షిప్ 2.0 కూడా అట్టహాసంగా ప్రారంభించి నేటితో కూడా క్రీడలు అయితే కూడా ముగుస్తుంది. ఈ నేపథ్యంలో సంబంధించి దీని గురించి మనతో మాట్లాడేందుకు షాప్ చైర్మన్ రవినాయుడు కూడా ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడి మనం తెలుసుకునే ప్రయత్నం అయితే కూడా చేస్తాం. ఈ 4 రోజుల పాటు తిరుపతిలో ఈ క్రీడలు అత్యంత వైభవంగా కూడా సాగింది. ఎలా అనిపిస్తుంది సార్? అంటే మేము ఒక టార్గెట్ పెట్టుకున్నాం, ఈ రాష్ట్రాన్ని క్రీడా ఆంధ్రప్రదేశ్గా మార్చాలి, క్రీడా రంగం వైపు విద్యార్థులు యువత మొగ్గు చూపాలి, క్రీడల్లో వస్తే వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది, ఒక మెసేజ్ పంపించాలనుకున్నాం. ఖచ్చితంగా మట్టిలో మాణిక్యాలను గుర్తించే కార్యక్రమం తీసుకుంటామని చెప్పాం. తీసుకునే కార్యక్రమే ఈ అమరావతి ఛాంపియన్షిప్. గత 4 రోజులుగా ఎక్కడ ఒక చిన్న లోటుపాటు లేకుండా అద్భుతంగా నిర్వహించడం జరిగింది. గ్రాండ్ సక్సెస్ అయింది. అంటే ముఖ్యంగా దీనికి సంబంధించి ఎంతమంది పార్టిసిపేట్ చేశారు ఏంటి, దానికి సంబంధించి దీనికి ప్రైజ్ డిస్ట్రిబ్యూట్స్ ఏ విధంగా ఇది చేయబోతున్నారు? క్రీడాకారులు 10,000 మంది క్రీడాకారులు భాగస్వాములు అయ్యారు. దాంతోపాటు ఈరోజు మొత్తం స్టాఫ్ కానీ సహకార మేనేజర్స్, కోచెస్ అంతా 14,700 మంది దీంట్లో మున్సిపల్ డిఫరెంట్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి పీఈటీలు, పీడీలు, ఎస్జీఎఫ్ఓస్, యూత్ సర్వీసెస్ అందరూ కూడా దీంట్లో భాగస్వాములు అవడం జరిగింది. రాష్ట్ర చరిత్రలోనే ఇంత పెద్ద కార్యక్రమం ఎప్పుడు చేయలేరు అనేది మనకు ఏషియన్ వరల్డ్ రికార్డు కూడా, ఏషియన్ రికార్డు కూడా కైవసం చేసుకోవడం జరిగింది. ఇది ఒక మంచి శుభపరిణామం. మట్టిలో మాణిక్యాలను వెలుగు తెచ్చుకున్నాం. అది కూడా ప్యూర్ స్టూడెంట్స్, వీళ్ళందరూ అండర్ 17, అండర్ 19 ఈ కార్యక్రమం తీసాం. 92 లక్షల రూపాయలు గెలుపొందిన వాళ్ళకి నగదు ప్రోత్సాహం కూడా అందిస్తున్నాం. 29వ తారీఖున ఎస్వి యూనివర్సిటీ మన ఆడిటోరియంలో ఈ కార్యక్రమం నిర్వహించబోతున్నాం. దానికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేస్తాం. గౌరవ స్పీకర్ గారిని ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా మైన్స్ మినిస్టర్ కొల్లు రవీంద్ర గారిని ఆహ్వానించాం. గతంలో కూడా ఆయన స్పోర్ట్స్ మినిస్టర్గా కూడా పనిచేయడం జరిగింది. అదేవిధంగా మా స్పోర్ట్స్ మినిస్టర్ రాంప్రసాద్ రెడ్డి గారిని, అదేవిధంగా ప్రజాప్రతినిధులను కూడా ఆహ్వానించడం జరిగింది. అంటే ముఖ్యంగా సంబంధించి ఈ మధ్యలో 28వ తేదీ కూడా సంబంధించి కూడా ఏదో ఒక ప్రత్యేక కార్యక్రమం చేసి ఏం కార్యక్రమం చేయబోతున్నారు? ఈరోజు మన పిల్లలంతా చిన్న వ్యసనాలకి బారిన పడతారు. ఒక మెసేజ్ పంపారు, గంజాయి వద్దు, క్రీడల ముద్దు, డ్రగ్స్ వద్దు, క్రీడల ముద్దు. ఈరోజు అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్గా మార్చాలనే సంకల్పంతో ఉన్నామనే విషయాన్ని ఈరోజు ఒక మెసేజ్గా పంపించాలనుకున్నాం. దానికి సంబంధించి రేపు 10 గంటలకి తారక రామ స్టేడియం నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించబోతున్నాం. ముఖ్యంగా మీ ఆధ్వర్యంలో గత ఏడాది సంబంధించి కేవలం 28,000 మంది మాత్రమే పాల్గొన్నటువంటి నేపథ్యంలో ఈరోజు చూసుకుంటే ఆ సంఖ్య అంతకు 10 కూడా 2,07,000 మందికి పైగా కూడా ఇటు దీంట్లో ఈ క్రీడల్లో పాల్గొన్నారు. అది కూడా 4 రోజుల పాటు స్వామి సన్నిధిలో ఈ క్రీడలు కూడా నిర్వహించారు. దిగ్విజయంగా కూడా పూర్తయింది. ఎలా అనిపిస్తుంది మీకు ఇది ఓవరాల్? అంటే మొదలు పెట్టాం, దాని కొనసాగి ఉంది. నెక్స్ట్ సంవత్సరానికి 5 లక్షల మంది టార్గెట్ పెట్టుకున్నాం. అన్నీ భగవంతుడు ఉన్నారు కాబట్టి అన్నీ అనుకూలించాయి. ఇది మొత్తానికైతే కూడా సంబంధించి చూసుకుంటే ఏదైతే గత ఏడాది ఉందో ఈ గత ఏడాది రోజున కూడా 28,000 మంది సంబంధించి కూడా 28,000 మంది పాల్గొన్నారు. ఈ ఏడాది అంతకు 10 కూడా అంటే 2,07,000 మంది వరకు కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి. అయితే దీన్ని కొనసాగింపు దిశగా కూడా ఇటు కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ప్రత్యేకంగా కూడా వచ్చే ఏడాదికి ఆ సంఖ్యను 5 లక్షల మంది వరకు కూడా తీసుకెళ్లి ఈ క్రీడలు, ఈ అమరావతి ఛాంపియన్షిప్ని అత్యంత వైభవంగా కూడా నిర్వహిస్తామని చెప్పి షాప్ చైర్మన్ రవినాయుడు అయితే కూడా తెలుపుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ కన్నయ్యతో సెల్వం, తిరుపతి నుంచి వైకేటీ.
ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించి స్థానిక యువతకు ఉపాధికి అవకాశాలు కల్పించేలా కూటమి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిన నేపథ్యంలో ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టింది. 175 నియోజకవర్గాల్లో దశల వారీగా ఎంఎస్ఎంఈ ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్లను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి దశలో 56 పార్కులను అభివృద్ధి చేస్తుంది. మిగిలిన వాటి కోసం అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించి ఏపీఐఐసికి అప్పగించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో విశాఖ తూర్పు నియోజకవర్గంలో ఈ పనులు వేగవంతం అయ్యాయని మిగిలిన నియోజకవర్గాలు కూడా ప్రారంభించేందుకు ప్రభుత్వం స్థలాలు సేకరిస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా విశాఖ కరెస్పాండెంట్ దుర్గా ప్రసాద్ అందిస్తారు. ఇంటికి ఒక ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను తయారు చేసే దిశగా కూటమి సర్కార్ అయితే ప్రయత్నిస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో కూడా ఎంఎస్ఎంఈ పార్కులను స్థాపించాలి, వారి కాళ్ళ మీద వారే నిలబడే విధంగా ప్రభుత్వం ప్రోత్సాహం అందించాలని చెప్పేసి కూడా ప్రయత్నం చేస్తుంది. ఈ నేపథ్యంలో విశాఖలోని ఆరులోవలో ఎంఎస్ఎంఈ పార్కులు అయితే ప్రస్తుతం వర్క్ స్టార్ట్ అయింది. అదేవిధంగా మిగతా నియోజకవర్గాలు అటు సౌత్ కావచ్చు, వెస్ట్ కావచ్చు, గాజువాక, భీమిలి ఈ నియోజకవర్గాల పరిధిలో కూడా ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేసేందుకు కూటమి సర్కారు ప్లాన్ చేసింది. అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా యువ పారిశ్రామికవేత్తలను చిన్న సూక్ష్మ పరిశ్రమలకు సంబంధించి వారిని ప్రోత్సాహం తీసుకు అడుగులు వేస్తుంది. ఈ నేపథ్యంలో అసలు ఎంఎస్ఎంఈ పార్కులకు సంబంధించి ఇటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వం కూటమి సర్కార్ ఏర్పడిన తర్వాత ఏ విధంగా విశాఖ అభివృద్ధి ఉందో వారి మాటలు అడిగి తెలుసుకుని వ్యాన్ చేద్దాం. ప్రస్తుతం మొత్తం విశాఖ వాసున్నారు సురేష్ గారు, ఆయన మాటలు అడిగి తెలుసుకుని వ్యాన్ చేద్దాం. సురేష్ గారు చెప్పండి, ఎట్లా ఉంది అంటే గతానికి ఇప్పటికీ ఉన్న వ్యత్యాసం ఎలా ఉంది? ప్రథమంగా ఎంఎస్ఎంఈ పార్కులు ప్రతి నియోజకవర్గంలో ఒకటి స్థాపించాలి, ఆ నియోజకవర్గంలో ఉన్న చిన్న సూక్ష్మ పరిశ్రమకు సంబంధించి డెవలప్మెంట్ చేయాలి. ప్రథమంగా యువకులు వారి కాళ్ళ మీద వారు నిలబడేలాగా ప్రభుత్వం సపోర్ట్ అందించాలని చెప్పేసి ఒక నిర్మాణం చేపడతా ఉంది. సో ఏ విధంగా చూస్తారు? నిజంగా ఈరోజు ప్రభుత్వం చాలా ముందంజలో ఉందండి. మీరు చూస్తున్నారు, గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ప్రభుత్వం చాలా స్పీడ్గా వర్క్ చేస్తుంది కూడాను. ఈరోజు అలాంటివి పరిశ్రమలు తీసుకురావడం వల్ల నిజంగా యువత చాలా మట్టుగా డెవలప్ అవుతారు. మన ఇప్పుడు సౌత్ తీసుకోండి, సౌత్ జోన్లో చాలామంది డాక్టర్స్, ఇంజనీర్స్ చదువుకొని ఖాళీగా ఉన్నారు. నిజంగా ఈ పరిశ్రమ రావడం వల్ల వాళ్ళు వాళ్ళు బతకగలరని చెప్పేసి నేను అనుకుంటున్నాను. గతానికి ఇప్పుడు ఉన్న వ్యత్యాసం ఏం కనిపించింది? గత ప్రభుత్వం ఎటువంటి డెవలప్మెంట్ జరిగింది, కూటమి వచ్చిన తర్వాత ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు బాధ్యత చేపట్టాక డెవలప్మెంట్ ఏ విధంగా జరుగుతుంది? ప్రథమంగా ఇప్పుడు స్వతహాగా మీ కాళ్ళ మీద మీరు నిలబడేలాగా ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుంది. బ్యాంకు నుంచి రుణాలు కానీ, ఒక కంపెనీ ఏదైనా ఇండస్ట్రీ స్టార్ట్ చేసి మీతో పాటు మిగతా వారికి ఉపాధి కల్పించే దిశగా వారికి ప్రోత్సాహం అందిస్తుంది. ఇవన్నీ డెవలప్మెంట్లో భాగంగా అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీన్ని ఏ విధంగా చూస్తారు? ఎలా ఉందంటే ఓవరాల్ డెవలప్మెంట్ ఇప్పుడు చాలా అంటే ఒకనప్పుడు ఏ విధంగా ఉండదో చూసాము, కానీ ఇప్పుడు కూడా ప్రభుత్వం చూసాం. వేరియేషన్ అనేది చాలా డిఫరెంట్గా ఉంది సార్. ఎందుకంటారా, ఈరోజు నిజంగా మీరు సౌత్కి రండి, రోడ్స్ వైండింగ్స్ కానీ, లేదంటే పిల్లలు చదువు పరంగా కానీ, స్కూల్స్ డెవలప్మెంట్ కానీ చాలా హ్యాపీగా అనిపిస్తుంది అందరికీను. ఆ లోన్లు ఇప్పించడం కానీ, అంటే ఇంకా ప్రభుత్వం ఇంకా మనం మాట్లాడడానికి రైట్స్ లేదు సార్. ఆ విధంగా తయారయ్యారు. నిజంగా నారా లోకేష్ బాబు గారు అయితే మాత్రం సూపర్ హ్యాట్స్ ఆఫ్. ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉండడం వల్ల అలాంటి వ్యక్తులు నిజంగా ఒక చదువుకునే వ్యక్తికే తెలుస్తుంది ఒక విద్య ఏ విధంగా డెవలప్ అవుతుంది అన్నది. నిజంగా ఈరోజు స్కూల్స్ మీద కొన్ని చర్యలు కూడా ఆయన తీసుకోబోతున్నారు. దయచేసి ప్రతి స్కూల్ కూడాను మంచి రీతిలోని ఇంకా వచ్చే ప్రభుత్వం ఏదైతే వస్తుందో మనకైతే తెలీదు. మళ్ళీ ఈ ప్రభుత్వం ఉంటే మాత్రం నిజంగా 100% పిల్లలు బాగా చదువుకొని మంచి విద్యావంతులయ్యి మంచి జాబుల్లోని సెటిల్ అవుతారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. యువ పారిశ్రామికవేత్తలు ఎవరైనా ఒక ఇండస్ట్రీని నెలకొల్పాలంటే సో వాళ్ళు నెలకొల్పడం కాకుండా అనేక మందికి ఉపాధి అవకాశాలు కనిపిస్తారు. ఇప్పుడు ఐటీ మనం చూసామంటే ఐటీ పట్టణంగా విశాఖ అభివృద్ధి చెందుతుంది. సో ఇండస్ట్రీలు వస్తున్నాయి, అనేక కంపెనీలు కూడా కూటమి ప్రభుత్వం నమ్మకంతో ఇండస్ట్రీ ముందుకు వస్తున్నాయి. సో ఈ ఎంఎస్ఎంఈ ద్వారా ఇప్పుడు ఇండస్ట్రీ ప్లాన్ చేయాలంటే, ఎవరిని పెట్టాలంటే ప్రభుత్వం వచ్చే సపోర్ట్ ఎలా ఉంది, అండ్ ఇండస్ట్రీని నెలకొల్పాలని కూడా చాలామంది ఇంట్రెస్ట్ ఉండేటప్పుడు ప్రభుత్వం చూపిస్తున్న ఈ ఇంట్రెస్ట్ వల్ల వారికి ఎలాగ ఆసక్తి కలిగే అవకాశం ఉందండి? సార్ ఒకనప్పుడు అంటే మన వైజాగ్ నుంచి వలస చాలామంది బయటికి వెళ్ళిపోయి ఆ ఇండస్ట్రీలోనే జాబులు చేసేవారు. అంటే బెంగళూరు కానీ లేదా మైసూరు కానీ ప్రతి అంటే కలకత్తా కానీ చెన్నై కానీ అలాగే వెళ్ళిపోవారు. కానీ ఈరోజు మన వైజాగ్లోనే అలాంటి ఇండస్ట్రీస్ వస్తుందంటే నిజంగా మేము పుట్టాం. మీరు అనుకోవచ్చు, మొన్న మన ఎయిర్పోర్ట్ ఇక్కడ మన భోగాపూర్లో పెట్టారు.
చాలామంది బాధపడచ్చు, నిజంగా బాధపడిన వాళ్ళందరికీ క్షమించాలి. కానీ ఇది ఒక మంచి అభివృద్ధి కోసం పెట్టారు. మొన్న రీసెంట్గానే ఒక 6 months బ్యాక్ మా మేనల్లుడికే నేను ముంబై పట్టుకెళ్ళి అక్కడ ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కించడం జరిగింది. అది మనం ఇక్కడ నుంచి వెళ్ళామంటే 1200 కిలోమీటర్లు దాటుకొని వెళ్ళాం. కానీ ఇక్కడ మనకి దగ్గరలోనే ఒక 70 కిలోమీటర్ల దూరంలో వచ్చిందంటే నిజంగా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చంద్రబాబు నాయుడు గారికి, అలాగే లోకేష్ బాబు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి మా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మొత్తానికి ఏదైతే ఈ 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో విశాఖ ఈస్ట్ నియోజకవర్గంలో 6లో వాళ్ళు ఇప్పటికే పనులు ప్రారంభించారు. 4 అంతస్తులు సుమారు 100 షాప్స్ నిర్మాణం చేపట్టాలి. ప్రథమంగా యువతకి అవకాశం కల్పించాలి. అదేవిధంగా మహిళలకి ఫుడ్ సెక్షన్ సంబంధించి, ఆహారం సంబంధించి ఏదైనా వర్క్ నేర్పించుకోవాలన్నా, లేదంటే బేకరీస్ వంటి నిర్మాణం చేపట్టాలన్నా, మరోవైపు యువత వారి కాళ్ళ మీద నిలబడేలాగా ఏదైనా చిన్న చిన్న కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేయాలన్న ఒక ఆలోచనతో ప్రభుత్వం వారికి బ్యాంకు ద్వారా నిధులు రప్పించే దిశగా, వాళ్ళకి లోన్లు ఇప్పించే దిశగా, వారి కాళ్ళ మీద వారు నిలబడేదిగా ప్రభుత్వం అయితే సపోర్ట్ చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ప్రతి నియోజకవర్గంలో కూడా ఇట్లాంటి ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తూ ఉంది. సౌత్ నియోజకవర్గంలో కూడా త్వరలోనే పనులు కూడా ప్రారంభమయ్యేందుకు అయితే సిద్ధమైంది. గాజువాకలో ఇప్పటికే ఆటోనగర్ ప్రాంతంలో ఇండస్ట్రీ ఉంది. ఎంఎస్ఎంఈ పార్క్ లాంటి యువ పారిశ్రామికవేత్తలకు సంబంధించి ఇండస్ట్రీ సంబంధించి ఆటోనగర్ ఉంది. అట్లాంటివి మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. ఇట్లాంటి మరిన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా విశాఖవాసులు వ్యక్తం చేస్తున్నారు. ఇట్లాంటి నిర్మాణాలు చేపట్టడం ద్వారా యువతకి చాలామంది ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు వారి కాళ్ళ మీద వారు నిలబడమే కాకుండా ఇతరులకి చాలామంది కూడా ఆ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశాలు ఉంటాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక డెవలప్మెంట్ వర్క్స్ పనులు జరుగుతూ ఉన్నాయి. ఇట్లాంటి మరిన్ని చేయాలని విశాఖవాసులు కోరుకున్న అంశంగా మనం చూడొచ్చు. మీడియా నిష్ఠ రామకృష్ణతో దుర్గాప్రసాద్, వైకే న్యూస్, విశాఖపట్నం. గోదావరి పుష్కరాలకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. మొత్తం 150 కోట్లకు పరిపాలనా అనుమతి మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నిధుల్లో అగ్రభాగం 100 కోట్లను రాజమహేంద్రవరం మున్సిపాలిటీకి కేటాయించగా కొవ్వూరు, నర్సాపురం, నిడదవోలు, పాలకొల్లు, మండపేట మున్సిపాలిటీలకు కూడా నిధులు కేటాయించారు. పుష్కరాల నిధులతో చేపట్టే పనుల గురించి మరింత సమాచారం తూర్పుగోదావరి జిల్లా నుండి మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, గోదావరి పుష్కరాల కోసం మరి ప్రభుత్వం విడుదల చేసిన 150 కోట్ల నిధులతో ప్రధానంగా చేపట్టబోయే పనులేంటి? అలానే ఈ పనులు పుష్కరాల సమయానికి పూర్తయ్యేలా ఎలాంటి చర్యలు అయితే అధికారులు తీసుకుంటున్నారు? వర్మ, మ్యూట్లో ఉన్నట్లున్నారు, మీ వాయిస్ ఏం వినిపించట్లేదు, ఒకసారి చెక్ చేసుకోండి. పావని, ఏదైతే గోదావరి పుష్కరాలకు సంబంధించి 2027 జూన్ 27 నుంచి జూలై 7వ తారీఖు వరకు 12 రోజుల పాటు గోదావరి పుష్కరాల నిర్వహణకి ప్రభుత్వం ఇప్పటికే పకడ్బందీ ప్రణాళిక అయితే సిద్ధం చేస్తుంది. దానిలో భాగంగానే గతంలో 150 కోట్ల రూపాయలు నిధుల కేటాయింపుకి ప్రతిపాదనలు అయితే చేసింది. తాజాగా ఆ 150 కోట్లు 100 కోట్లు పూర్తిగా కూడా రాజమండ్రి నగరానికి సంబంధించి పుష్కర ఘాట్లు అభివృద్ధి కావచ్చు, మౌలిక వసతులు కల్పన అవ్వచ్చు, అలాగే కొవ్వూరు, గోపాలపురం, నిడదవోలు, అలాగే నరసాపురం, మండపేట ఈ ప్రాంతాలకు సంబంధించి ముఖ్యంగా 6 మున్సిపాలిటీలకి ఈ నిధులు కేటాయింపు అన్నది ప్రస్తుతం 150 కోట్ల నిధులు ప్రస్తుతం మంజూరు చేసిన నేపథ్యంలో ఇప్పటికే గోదావరి పుష్కరాలకు సంబంధించి అన్ని పుష్కర ఘాట్లు కూడా విస్తరణ చేయడం, అలాగే గోదావరి బండు పూర్తి స్థాయిలో నిర్మాణం, అలాగే విద్యుత్ దీప అలంకరణ, ఏటిగట్ల నిర్మాణం పూర్తి స్థాయిలో ఈ ఘాట్లలో కూడా విస్తరణ ఘాట్లు కూడా మరింత పెంపు చేసి ఏదైతే 181 ఘాట్లని పూర్తిగా కూడా గోదావరి పుష్కరాలకు సిద్ధం చేస్తున్న తరుణంలో తొలుత దీనికి 150 కోట్లు ప్రతిపాదన చేస్తే ప్రస్తుతం తాజాగా 150 కోట్లకు సంబంధించి నిధులను అయితే తాజాగా విడుదల చేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే పుష్కరాలకు సంబంధించినంత వరకు జూన్ నెలకు 2 నెలల ముందే ఈ పుష్కరానికి సంబంధించి పనులన్నీ కూడా పూర్తి చేయాలని ప్రణాళిక సిద్ధం చేశారు. ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి కలెక్టర్ కీర్తి చేకూరి నేతృత్వంలో ప్రస్తుతం ఇప్పటికే అధికారులతో సమావేశం కూడా నిర్వహించారు. అలాగే స్వయంగా చంద్రబాబు కూడా ఈ పుష్కరాలకి సంబంధించినంత వరకు పనులు ఎంత మేర జరిగాయి, ఏ పర్సెంట్ ఇంకా ఎన్ని రోజులు పడుతుందన్న అంశాలను కూడా పూర్తిగా కూడా ఏదైతే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇప్పటికే సమావేశం కూడా నిర్వహించిన నేపథ్యంలో ప్రస్తుతం పుష్కరాల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా విఐపి ఘాట్ల పరిస్థితి అవ్వచ్చు, లేదంటే కోట్లింగాల ఘాట్ అవ్వచ్చు, సరస్వతి ఘాట్ అవ్వచ్చు, ఈ పనులన్నీ శరవేగంగా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి. అయితే తాజాగా కొన్ని రోజుల క్రితం ఎగువ రాష్ట్రాల్లో కురిసినటువంటి వరదల వల్ల ఏదైతే నదీ పరివాహక ప్రాంతం, పుష్కర ఘాట్లు, తీర ప్రాంతాలు కూడా కొంత దెబ్బతిన్న మేర ప్రస్తుతం పూర్తి స్థాయిలో వాటిని అన్నింటినీ కూడా మరమ్మతు చేస్తూ ఒకవైపు ఇసుక బస్తాలు వేస్తూ గతంలో
ఏర్పాట్లు చేసిన నేపథ్యంలో తాజాగా మళ్ళీ వరద ఉధృతి కూడా పెరుగుతున్న నేపథ్యంలో ఈసారి నిర్మాణం కూడా పూర్తిగా ఏదైనా శాశ్వత ప్రాతిపదికన పుష్కర్ ఘాట్లు అన్నవి చేపట్టాలన్న సంకల్పంతోనే పూర్తిగా కూడా ఈ పనులన్నీ శరవేగంగా జరుగుతున్నాయి. దానిలో తాజాగా నిధులు సమకూరిన తర్వాత మరింత వేగవంతంగా ఈ పనులని పుష్కర ఏర్పాట్లు పూర్తిగా కూడా ఆ టైంకి 2 నెలలకే నిడివి ఉన్న సమయానికి సంబంధించి 2 నెలల ముందే ఈ పనులు పూర్తి చేయాలని ప్రస్తుతం అధికారులు అయితే సన్నాహక చర్యలు అయితే చేపట్టారు. దానిలో భాగంగానే మునుకోడలకు సంబంధించి మోడల్ ఘాటుగా దాన్ని తీర్చిదిద్దేందుకు కూడా ప్రత్యేక కార్యాలయం చేశారు. దానికి కూడా 324 కోట్ల రూపాయలు ప్రత్యేకించి కేటాయించిన పరిస్థితులు. ఒకవైపు రోడ్లకి అనుసంధానం చేస్తూ కూడా ఏదైతే మౌలిక వసతులు, పారిశుధ్యం, వైద్య సదుపాయం, తాగునీరు ఈ అంశాలకు సంబంధించినంత వరకు ప్రధానంగా ఈ నిధులు ఖర్చు పెట్టాల్సిందిగా ఆదేశాలు అయితే జారీ చేసిన నేపథ్యంలో ప్రస్తుతం ఆ దిశగా ప్రణాళికలు రచన చేస్తున్నారు. ఇప్పటికే అన్ని పుష్కర్ ఘాట్లకి సంబంధించి ఏదైతే ఒక భక్తులు ఎవరైతే పుణ్యస్నానాలు ఆచరించడానికి వస్తారో వాళ్ళు వచ్చినప్పటి నుంచి వాళ్ళ స్థల పార్కింగ్, అలాగే పుణ్యస్నాన ఆచరణ, ఆలయాల సందర్శన, తర్వాత తిరిగి మళ్ళీ తమ పార్కింగ్ స్థలాల నుంచి కనెక్టింగ్ రోడ్డు హైవేలకి వెళ్ళి తిరిగి తమ ప్రాంతాలకు ఏదైతే స్వేచ్ఛాయుత వాతావరణంలో వెళ్లేందుకైతే ప్రణాళికలు కూడా సిద్ధం చేసిన పరిస్థితి అయితే ఉంది. థ్యాంక్ యూ వర్మ ఫర్ ద అప్డేట్. విదేశాలకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగులు, ఏజెంట్ల చేతిలో మోసపోకుండా అంతర్జాతీయ న్యాయపరమైన అంశాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని అంతర్జాతీయ ఇమిగ్రేషన్ లాయర్ కావిటి శ్రీనివాసరావు సూచించారు. గత 30 నుంచి 40 ఏళ్లతో పోలిస్తే ప్రస్తుతం విదేశాల్లో నందూసు, ఫ్లయింగ్ బర్డర్స్ వంటి స్కామ్ల గురించి వార్తలు ఎక్కువగా వస్తున్నాయని చెప్పారు. విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ఏది ఫేక్, ఏది ఒరిజినల్ అని పరిశోధించే పరిజ్ఞానం ఉన్నప్పటికీ దాన్ని ఉపయోగించడం లేదని అభిప్రాయపడ్డారు. విద్యార్థులు నష్టపోకముందే జాగ్రత్త పడాలనే ఉద్దేశంతో ఫ్రీ లీగల్ ఎయిడ్ ఇనిషియల్ కన్సల్టేషన్ ద్వారా అవగాహన కల్పిస్తున్నామని వివరించారు. జీతాలు ఇవ్వకుండా వేధించే ఎంప్లాయర్లపై ఫిర్యాదు చేస్తే వీసాలు రద్దవుతాయని భయపడాల్సిన పని లేదని, కార్మిక శాఖ ద్వారా లేబర్ రైట్స్ కాపాడుకోవచ్చని చెప్పారు. బాధితులమని నిరూపించుకుంటే గ్రీన్ కార్డు వచ్చిన సంఘటనలు కూడా ఉన్నాయని తెలిపారు. అలాగే పెళ్లిళ్ల పేరుతో విదేశాలకు వెళ్లి భర్తల చేతిలో వేధింపులకు గురవుతున్న మహిళలు బర్డర్డ్ స్పౌసెస్ నిబంధనల కింద ఫిర్యాదు చేసి గ్రీన్ కార్డు పొందే అవకాశం ఉందని అంతర్జాతీయ ఇమిగ్రేషన్ లాయర్ కావిటి శ్రీనివాసరావు వివరించారు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలామంది స్టూడెంట్స్ మా కాల్స్ వస్తూ ఉంటాయండి. చాలామంది స్టూడెంట్స్ మన ఇండియాలో తాగేసి నడిపినట్టు ఫారిన్ కంట్రీలో తాగి నడుపుతుంటారు. ప్లీజ్ డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్. ఎందుకంటే ఇక్కడ మనం పోలీస్ వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాం, పెద్దోళ్ళతో ఫోన్లు చేయించుకుంటాం. అక్కడ ఒక్కసారి మీరు డ్రింకింగ్ చేసి డ్రైవ్ చేస్తుంటే పట్టుబడితే అరెస్ట్ అవుతారు, జైలుకు వెళ్తారు. ఒక్కసారి అరెస్ట్ అవుతే మీ వీసాలు రద్దు అవుతాయి, మీ H1 వీసాలు రద్దు అవుతాయి, మీ వర్క్ పర్మిట్లు రద్దు అవుతాయి, మీకు గ్రీన్ కార్డు, పర్మనెంట్ రెసిడెన్సీ కూడా రాదండి. రెండోది మిమ్మల్ని వెనక్కి పంపించేస్తారు. ఇదొకటి. రెండోది ఏంటంటే మన స్టూడెంట్స్ అన్ని ఫేక్ డాక్యుమెంట్స్ పట్టుకొని వస్తారు, ఎయిర్పోర్ట్లో పట్టుబడతారు. కాలేజీ వాళ్ళకు తెలుస్తుంది. ప్లీజ్ డోంట్ కమ్ టు దోస్ కంట్రీస్ విత్ ఫేక్ డాక్యుమెంట్స్. ఎందుకంటే చాలా సీరియస్ అఫెన్సెస్ ఇవి. మూడోదండి, మనం అందరం కూడా బయట దేశాలకు వెళ్ళాలని చెప్పి బ్యాంకులలో మేనేజ్ చేసుకుంటాము, బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకుంటాము. నేను మీకు అంటే ప్రెస్గా చెప్పలేను.
ప్లీజ్ డోంట్ డూ దస్. ఒకవేళ చేసినా కూడా లోన్స్ తెచ్చుకున్నా కూడా డాక్యుమెంట్స్ ఒరిజినల్ తెచ్చుకోండి. మీరు మీ మేనేజర్లకు చెప్పండి, అక్కడి నుంచి ఫోన్లు వస్తాయి, ఈమెయిల్స్ వస్తాయి. దయచేసి మీరు కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పండి. మూడో విషయం ఏంటంటే మన వాళ్ళు స్టూడెంట్స్ చాలామంది ఫేక్ రెజ్యూమేలు, ఫేక్ వర్క్ ఎక్స్పీరియన్స్లు పెట్టి తెస్తారండి. చాలాసార్లు సిగ్గిపోయేది ఏంటంటే ఆ వెబ్సైట్లు నడవవు, అక్కడికి ఎవరైనా మనుషులు పంపిస్తే అక్కడ మనుషులు కూడా ఉండరు. అలాంటి ఫేక్ వర్క్ ఎక్స్పీరియన్స్ లెటర్స్ పెట్టి పంపించి రాకండి. మీరు దయచేసి అంత డెస్పరేట్ అవ్వకండి. నాలుగోది ఏంటంటే ఈ మధ్యకాలంలో చాలామంది స్టూడెంట్స్ మాకు ఫోన్ చేసి, సార్ మేము పెళ్ళిళ్ళు చేసుకుంటాం, గ్రీన్ కార్డులు వస్తాయని అడుగుతున్నారు. దయచేసి అలాంటివి చేయబాకండి, డెస్పరేట్ అవ్వకండి. ఇప్పుడు ఇంకా కొత్తగా ఈ మధ్యకాలంలో ఏమైపోయిందంటండి, స్టూడెంట్ వీసాలో లండన్కి వస్తారు, ఆస్ట్రేలియాకి వస్తారు, కెనడాకి వస్తారు, వచ్చి పొలిటికల్ అసైలం ఫైల్ చేస్తున్నారండి. వాళ్ళ వయస్సు 21 సంవత్సరానికి 22 సంవత్సరానికి ఫారిన్కి వస్తారు. మీకు ఏ రాజకీయ పార్టీ వాళ్ళు మెంబర్షిప్ ఇస్తారా, మైనర్స్కి ఇస్తారా చెప్పండి. ఇది కామన్ సెన్స్ కూడా ఉండదు. అక్కడ ఏజెంట్స్ అందరూ ఏం చెప్తున్నారు, మాకు డబ్బులు ఇవ్వండి, $5,000 $10,000 డాలర్లు పౌండ్లు, మీకు పొలిటికల్ అసైలం ఫైల్ చేస్తున్నాము, చేస్తే మీకు వర్క్ ఆథరైజేషన్ వస్తుంది, మీకు గ్రీన్ కార్డులు వస్తారని చెప్తే ఈ పిల్లకాయలకు తెలీదు, డబ్బులు ఇచ్చి చేసుకుంటున్నారు. అది చాలా పెద్ద నేరాలండి. ఈ స్కామ్స్ అన్నీ పట్టుబడుతున్నారు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో మా అధ్యక్షుల వారు అందరినీ పట్టించేస్తున్నాడు అమెరికాలో. మా అధ్యక్షుల వారి పేరు చెప్పను, ఎందుకంటే నేను చెప్తే నన్ను కూడా ఆడిట్ చేస్తారు ఎయిర్పోర్ట్లో. ఇంకోటి ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే ఇవన్నీ ఇంత ఓపెన్గా ఏ లాయర్ చెప్పరండి, నేను చెప్తాను. నాకు భయం లేదు, ఎందుకంటే మన వాళ్ళు మంచిగా, ఇప్పుడు మేము కూడా చదువుకోవడానికి వెళ్ళాము, 1993లో చదువుకున్నాము, కష్టపడ్డాము, లా డిగ్రీలు సంపాదించాము, గ్రీన్ కార్డులు తీసుకున్నాము, సిటిజన్స్ అయ్యాము, వ్యాపారాలు చేస్తున్నాము, కన్సల్టింగ్, ఐటీ కన్సల్టింగ్ వ్యాపారాలు, అకౌంటింగ్ ఫర్మ్లు, లా ప్రాక్టీస్లు, కాలేజ్ అన్నీ స్టార్ట్ చేస్తున్నాం. న్యాయంగా చేస్తే బాగుంటుందండి. ఈ స్కాములలో ఇరుక్కుంటున్నారు, దయచేసి ఇరుక్కోకండి. ఈ మధ్యకాలంలో కొత్త స్కాములు మీరు చెప్తే షాక్ అవుతారు. మన స్టూడెంట్స్ ఇక్కడలాగా అది ఫుడ్ డెలివరీ అని చెప్పేసి వేరేటోళ్ళే తీసుకొనేసి వాళ్ళు బండ్లు నడిపిస్తున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో పవిత్రోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రావణ మాసంలో ఏటా నిర్వహించే ఈ ఉత్సవాల్లో భాగంగా ఆలయ శుద్ధి, దోష నివారణ కోసం ప్రత్యేక పూజలు చేపట్టారు. వైదిక కమిటీ ఆధ్వర్యంలో విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనం, అఖండ దీపారాధనతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు అమ్మవారితో పాటు ఉపాలయ దేవతలకు సమర్పించే పవిత్ర మాలలను ప్రత్యేకంగా పూజించి ప్రతిష్ఠించారు. ఏడాది పొడవునా తెలిసి తెలియక జరిగే అపచారాల వల్ల కలిగే దోషాలను నివారించేందుకు ఈ పవిత్రోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. 3 రోజుల పాటు ప్రత్యేక ఆర్జిత సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఆలయ చైర్మన్ రాధాకృష్ణ గాంధీ, ఈఓ సీనా నాయక్తో పాటు వైదిక కమిటీ సభ్యులు, అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో హోమాలు, పవిత్ర ప్రతిష్ఠ పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు.